యాక్సిడెంటల్ ఇన్నోవేషన్. కొంతమంది కొత్తగా కొన్ని ఐటెమ్స్ ఇన్వెంట్ చేయాలన్న ప్రయత్నం చేస్తుండగా, అవి వేరే విధంగా తయారయ్యి సక్సెస్ అయిన ఐటెమ్స్ అండ్ సక్సెస్ అయిన వాళ్ళు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దానిలో ఒకటి చాక్లెట్ కుకీస్. చాక్లెట్ చిప్ కుకీస్. వీటిని టాల్ హౌస్ కుకీస్ అని కూడా అంటారు. మనం ఎక్కువగా వింటూ ఉంటాం లేదా చాలా సార్లు తిని ఉంటాం. అదే చాక్లెట్ కుకీస్. ఈ కుకీస్‌ని పర్పస్‌ఫుల్‌గా ప్రిపేర్ చేసినవి కాదు. ఇది ఒక మిస్టేక్ వల్ల క్రియేట్ అయిన ఒక యాక్సిడెంటల్ ఇన్నోవేషన్. ఇంత ఫేమస్ అయిన ఈ కుకీస్‌కి మన ఇండియాలోనే కాకుండా ఒక బయట కంట్రీస్‌లో కూడా చాలా డిమాండ్ ఉంది. అసలు ఈ కుకీస్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చాక్లెట్ కుకీస్‌ని కనుగొన్నది రుతు వేక్‌ఫీల్డ్. ఇది 1999లో కనుగొన్నారు. బేసికల్లీ రుతుకి ఒక చిన్న హోటల్ ఉండేది. అది చాలా చిన్నది. అరౌండ్ 15 టేబుల్స్ మాత్రమే ఉండేవి. అండ్ ఈ హోటల్ నేమ్ టాల్ హౌస్ అని అంటారు. ఇది యూఎస్‌లో ఉంది. రుతు చేసే రెసిపీకి అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం ఉండేది. అండ్ తను హోటల్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌కి చాలా ఫేమస్ అయింది. అలానే ఒకరోజు రుతు తన అసిస్టెంట్ సూసీ బ్రైడ్స్ వీళ్ళిద్దరు కలిసి ఒక రెసిపీని చేయాలనుకున్నారు. అలానే ఒకరోజు రుతు అండ్ తన అసిస్టెంట్ సూసీ బ్రైడ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త రెసిపీని ఇన్వెంట్ చేయాలనుకున్నారు. వీరిద్దరూ కలిసి పీక్ అండ్ డ్రాప్ కుకీస్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అంటే నార్మల్ బేసిక్ కుకీస్‌కి కావాల్సినవి హాఫ్ వైట్ షుగర్ అండ్ హాఫ్ బ్రౌన్ షుగర్ అవి యాడ్ చేసి చేస్తారు. అలా కాకుండా రుతు వేరే విధంగా చేయాలనుకుంది. అప్పుడు రుతుకు అనిపించింది మనం చేసే రెగ్యులర్ కుకీస్‌లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుంది. అప్పుడు రుతు బేకర్స్ చాక్లెట్‌ని మెల్ట్ చేసి పిండిలో కలుపుదాం అనుకుంది. సో, తను తన ప్యాంట్రీలో చూస్తున్నప్పుడు తనకి సెమీ స్వీట్ ఉన్న చాక్లెట్ బార్స్ కనిపించాయి. ఇంకా తను వాటిని చిన్న పీసెస్‌గా కట్ చేసి కుకీస్ చేసిన పిండిలో పైన చల్లింది. కుకీస్‌ని బేక్ చేయడం అయిన తర్వాత రుతు చూసి షాక్ అయింది. ఎందుకంటే తను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. ఆ సెమీ స్వీట్ చాక్లెట్స్ మెల్ట్ అయ్యి ఆ కుకీస్‌లో మిక్స్ అవుతాయి అనుకుంది. కానీ అవి మెల్ట్ అవ్వకుండా ఇంకా క్రంచీగా అయ్యి అండ్ వాటి టేస్ట్ కూడా బాగా వచ్చింది. అప్పుడు ఈ చాక్లెట్ చిప్ కుకీస్ పుట్టాయి. ఇంకా అవి హోటల్‌లో సర్వ్ చేసింది. అవి అక్కడ వాళ్ళకి బాగా నచ్చాయి. అండ్ అవి చాలా తక్కువ టైంలో చాలా ఫేమస్ అయ్యాయి. ఇలా ఫేమస్ అయిన తర్వాత తనకి నెస్టల్ నుండి ఆఫర్ వచ్చింది. తను ఆ చాక్లెట్ రెసిపీని నెస్టల్‌కి ఇస్తే నెస్టల్ రుతు హోటల్‌కి కావాల్సిన బేకర్ అయ్యే చాక్లెట్స్‌ని లైఫ్ టైమ్ ఇస్తానని డీల్ కుదిరించుకుంది. ఆ తర్వాత తను ఒక బుక్ కూడా రిలీజ్ చేసింది. ఆ బుక్ నేమ్ 'రుతు వీక్‌ఫీల్డ్స్ ట్రైడ్ అండ్ ట్రూ రెసిపీస్'. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అస్. అలాగే లైఫ్ ఆఫ్ స్టోరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.